ఇద్దరు పిల్లవాళ్ళని ఒకే రోజు స్కూల్లో చేర్పించారు. ఓ సంవత్సరం తర్వాత మొదటి పిల్లాడు కొద్దిగా బాగా రాస్తున్నాడు, రెండో పిల్లాడు అస్సలు బాగా రాయట్లేదు. దీనికి కారణం మొదటి పిల్లాడు వాడి పనులు వాడే చేసుకుంటున్నాడు, రెండో పిల్లాడి పనులు వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు. అంటే చేతి కండరాల కదలికలు సరిగ్గా లేవు. గారాబం ఎక్కడుంటుందో అక్కడ మంచి చేతిరాత ఉండదు. మీ పిల్లలకి మంచి చేతిరాత రావాలంటే 1.5-2 ఏళ్ళు పైబడిన తర్వాత వాళ్ళ పనులని వాళ్ళు చిన్న చిన్న పనులని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా మీరు తర్ఫీదు ఇవ్వాలి. ఉదాహరణకి ఒక నీళ్ల సీసా మూత తీస్తే సి అనే అక్షరం రాయడం చాలా బాగా వస్తుంది, 0 అనే అక్షరం రాయడం బాగా వస్తుంది. ఆ మూత బిగిస్తే క్యాపిటల్ లెటర్ పి బాగా రాయడం వస్తుంది, గుడి దీర్ఘం రాయడం బాగా వస్తుంది. చూసారా, చేతి కండరాలు ఇలా తిరుగుతాయి. కాబట్టి ఇలా చేయడం ద్వారా చేతి కండరాలు సునాయాసంగా తిరిగి అక్షరాలు అద్భుతంగా సునాయాసంగా రాయడానికి అవకాశం ఉంటుంది.